శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి దళితవాడ అంబుసోలి గ్రామంలో త్రాగునీరు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమీపంలో ఉన్న కిలోమీటర్ల మేర మహిళలు కాలినడకన ప్రయాణం చేసి బిందెలతో నీరు తెచ్చుకోవాల్సిందే. గ్రామంలో ఉన్న పైప్ లైన్ మరమ్మతుల కారణంగా గడిచిన 20 రోజుల నుంచి త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి తక్షణమే తమకు త్రాగునీరు సమస్యను పరిష్కరిస్తారని మహిళలు కోరారు. మాకు ఇక్కడ మున్సిపల్ ట్యాంకు ఒక 25 రోజుల నుంచి రావటం లేదు. మంచినీళ్ళకి మేము 1 కిలోమీటర్ దూరం ఉదయం 5 గంటలకు బిందెలు పట్టుకుని వెళ్తున్నాం. వచ్చేటప్పటికి 8. పిల్లలకి ఇంటి దగ్గర ఒంటిపూట స్కూల్ 8 గంటలకి. మేము ఇంటి దగ్గర పని చేసుకోలేకపోతున్నాము. ఈ నీళ్ళ కోసం పాటలు పడుతున్నాము. దయించి మాకు మంచినీళ్ళు ఇప్పించండి. ఇప్పటికి మాకు పైపులు రాలేదు. సంవత్సరంన్నర అయిపోయింది. అప్పలరాజు సార్ ఉండేటప్పుడు సంవత్సరంన్నర అయింది. శిలాపాలకం కూడా కట్టేశారు, పైప్ లైనింగ్ తవ్వేశారు, కానీ మాకు ఇప్పుడు మంచినీళ్ళు రాలేదు. మాకు దయించి మంచినీళ్ళు ఇప్పించాలి. మాకు ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకోలే తెలియటం లేదు. 25 రోజులైంది వాటర్ లేదు. ఇదిలోని చెయ్యి కూడా మాకు పడిపోయాను. మేము నీళ్ళు తెచ్చుకుంటాం, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం చెప్పండి. ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే నీళ్ళు తెచ్చుకుంటారు. మా పిల్లలతో అలర్ అయిపోతాను. మా వయసు అయిపోయింది, దూరంకి వెళ్ళి తెచ్చుకోలేము. ఏది చేయమంటారు చెప్పండి. ఎక్కడికి వెళ్తాము? సంవత్సరంన్నర అయింది. అవన్నీ తవ్వేశారు. దాటలేకపోతాను. రోడ్లు తవ్వేశారు, వేసేస్తాం పైపులు అనుకో.